దాదాపు 5 కోట్ల నుంచి 6 కోట్ల ఇంజనీర్ ప్లానింగ్ మనకు వచ్చింది. ఈ రౌండ్ కాంపౌండ్ 7 అడుగులు కట్టాలంటే ఏ మాత్రం ఆలోచించుకోకుండా కంపెనీ ముందడుగు వేస్తున్నది. ఎందుకంటే రేపటి మన తరము, మన పిల్లల తరము, మన మనవడి తరము ఒక సెక్యూరిటీగా మన కాంపౌండ్ వాల్ అనేది ఉంటే ఎప్పటికైనా మనం ఉండొచ్చు, లేకపోవచ్చు, మనం చేసిన పని మిగులుతుంది ఎప్పటికైనా సరే. గుర్తుపెట్టుకోండి సార్, మనం ఎన్ని జీవించినా పర్వాలేదు, ఫలాని కంపెనీ వాళ్ళు పర్వాలేదు అనిపించుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలాగే అక్కడ వచ్చేసి ఇజ్రాయెల్ టెక్నాలజీ డ్రిప్ టైప్. ఇప్పుడు మీరు చూడొచ్చు, డ్రిప్ వచ్చేసి మనకు కనిపిస్తున్నది. అక్కడ వచ్చేసి ఎక్కడ కనపరాదు, అండర్ గ్రౌండ్ డ్రిప్. ఒక గేటు వాళ్ళు కూడా ఒకే సైడ్ ఉంటాయి మొత్తం. ఇక్కడికి మనం షెడ్యూల్ వేసుకుంటాం. ఏ షెడ్యూల్లో మన నీళ్ళలో మన సీసీ కెమెరాలో చెక్ చేసుకుంటే ఈ వాటర్ ఖచ్చితంగా ఇన్ని గంటలే వెళ్ళాలి ఈ చెట్టు కానీ మనకు ఒక శాస్త్రవేత్తలు చెప్పినప్పుడు, అలాగే ఆ చెట్టు భవిష్యత్తు మనం చూసినప్పుడు ఇన్ని గంటల నీళ్ళు విడిచినప్పుడు జరుగుతుంది. రెండవది వచ్చేసి అక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళ నుంచి ఏ ఒక్క రూపాయి తిరిగి మన డబ్బులు అవసరం లేదు, మధ్యలో కట్టాల్సిన అవసరం లేదు. ల్యాండ్ మీ పేరుతో రిజిస్టర్ అయినప్పటి నుంచి ఒక ఎంఓఎం అగ్రిమెంట్ చేయడం జరుగుతుంది. ఒక అగ్రిమెంట్ అనేది మీకు మాకు అనుసంధానం ఒప్పందం. చెట్లు సాగి పెద్ద చేసి కటింగ్ చేసేంత వరకు కంపెనీ బాధ్యత. కంపెనీలో వచ్చిన తర్వాత 60% ఫస్ట్ మీకు పంచిన తర్వాతనే 40% కంపెనీ తీయడం జరుగుతుంది. రెండో, ఈ పెద్ద సంస్థకు ఇంకోటి కూడా చేయబోతారు రాబోయే కాలంలో. ఇక్కడ వచ్చేసి 105 ప్లాట్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మా దగ్గర కొన్ని వాళ్ళు మాత్రమే ఒక నెంబర్గా ఒక 10 నుంచి 15 మంది నెంబర్గా తీసుకొని ప్రతి ఒక్కటి ఏమి జరిగినా అప్డేట్ వాళ్ళనే తెలుసుకునే విధంగా చేస్తుంది కంపెనీ. రేపు చట్టాల్లో ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళని అడుగుతుంది. అందరికీ బాధ్యత లేకుండా దీనిలో మా బంధువులు కానీ మా మిత్రులు కానీ ఎవరు సంబంధం లేకుండా దీనిలో ఎవరైతే కంపెనీ కోసం కష్టపడతారో, అంటే ఇక్కడ కంపెనీ కోసం కాకుండా చెట్లు ఇలా ఉండాలి ప్రతి ఒక్కరి సలహాలు సూచనలు రేపొద్దున కటింగ్ చేసినప్పుడు కానీ ప్రతి ఒక్కరి సమానంగా ఈ డబ్బులు చెందుతానే చెందలేదని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారానే వచ్చిన 60% మీరు తీసుకొని మిగతా 40% కంపెనీ మాత్రం తీసుకుంటుంది. అలాగే దాంట్లో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెండోది వచ్చేసి అక్కడ 2 గెస్ట్ హౌస్లు కానీ ఆ గెస్ట్ హౌస్లు కూడా మళ్ళీ ఒక సపరేట్ కాంపౌండ్ వాళ్ళు జరుగుతుంది. అంటే మనం వెళ్ళాం ఒక స్విమ్మింగ్ పూల్. ఈ బుద్ధ మన బర్త్డే వచ్చేసింది, మనకి ఏం గుర్తు వస్తుంది? మన ఫామ్ ల్యాండ్ గుర్తు రావాలి. సంవత్సరానికి ఒకసారి 2 సార్లైనా అక్కడ వెళ్ళి ఎలా ఉన్నాయి మన చెట్లు, సరే సరదాగా పోయేసి అక్కడ అందరం మనం వంట చేసుకొని తిని రిలాక్స్ అయిపోయి ఇంటికి పోయిన తర్వాత మన పిల్లలు చూపించవచ్చు, అమ్మ మీ ఆస్తి ఎప్పుడైనా మీదే భద్రత ఇది అని వాళ్ళు కూడా చూపించినప్పుడు, ఓహో మాకు కూడా ఫామ్ ల్యాండ్ ఉంది, మా నాన్న నాకు మంచి పని చేశాడు అని వాళ్ళు కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఈ కంపెనీ కష్టపడుతుంది. ఒక డబ్బులు ఎవరికైనా కానీ చాలా కష్టంగానే ఉంటుంది, మనకు తెలియకుండానే ఖర్చు అయిపోతుంటాయి. కాస్త చిన్న అమౌంట్ కానీ 3 సెంట్లు కానీ లేదు 6 సెంట్లు కానీ 11 సెంట్లు కానీ ఏదోటి వాళ్ళు